ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ జాతీయ నాయకత్వానికి అందించగా ఈ పేర్లపైన పార్టీ నాయకత్వం చర్చించింది. అయితే తెలంగాణలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసిన చివరి నిమిషంలో ప్రకటించకుండా మరింత చర్చ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచగా ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవీతో సైతం సీఎం చర్చించారు. హైకోర్టు తీర్పు ప్రతితో పాటు ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు అవసరమైన పత్రాలను తెలంగాణ అధికార వర్గాలు ఢిల్లీకి పంపాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు వీరిద్దరూ హెలికాప్టర్లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహాజాతర పనుల పురోగతిపై సీతక్కతో కలిసి మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ మీటింగ్కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కావట్లేదు. ఆమె లేకుండానే వీరిద్దరూ సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.